మన తండ్రి అయిన దేవుని పరిశుద్ధత్వానికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి మీ అందరికీ నమ్ముతున్నాను. మరి ఇది పాట నేను సొంతంగా రాసుకున్నానండి. మరి దేవుడు నాకు ఇచ్చిన ఫలంతో బట్టి తప్పులుంటే క్షమించవలసింది కూర్చున్నాను. న్యాయమా నీది న్యాయమా, న్యాయమా మీకిది న్యాయమా, కరుణామయుని కల్వరిగిరిలో సిలువవేయుట మీకు న్యాయమా, కరుణామయుని కల్వరిగిరిలో సిలువవేయుట మీకు న్యాయమా, న్యాయమా మీది న్యాయమా, న్యాయమా మీది న్యాయమా. నా చేతులు చేసినట్టి పాపాలకై నా ప్రభుని చేతులలో తీరను, నా ప్రభుని చేసినట్టి పాపాలకై నా ప్రభుని తల మీద మండ కిరీటం, నా పడకలు చేసినట్టి పాపాలకై నా ప్రభుని ప్రక్కలో పల్లెము పోటు, పాదాలకు పరిగెత్తిన పాదాలకై పాపాలకు పరిగెత్తిన పాదాలకై నా ప్రభుని కాళ్ళలో సీరలు, నా ప్రభుని కాళ్ళలో సీరలు. న్యాయమా మీది న్యాయమా, న్యాయమా మీది న్యాయమా. నా తండ్రి ముఖము మీద ఉమ్మి వేసి దేహమంతా కొరడాలతో కొట్టిరి, నా తండ్రి ముఖము మీద ఉమ్మి వేసి నా తండ్రి దేహమంతా కొరడాలతో కొట్టి న్యాయమా మీది న్యాయమా, న్యాయమా మీది న్యాయమా, కరుణామయుని కల్వరిగిరిలో సిలువవేయుట మీకు న్యాయమా, కరుణామయుని కల్వరిగిరిలో సిలువవేయుట మీకు న్యాయమా, మీకు న్యాయమా.
చిత్తపాటు పరిచయం చేసినటువంటి సోదరుని గారికి సోదరుడికి విజయనట్టు దేవునికి నామమహిమ కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 25 వరకు మన మధ్యటువంటి సోదరుడు తాడుపట్టి విజయశేఖర్ గారి గురించి చదివి వినిపించవలసిందిగా ప్రభుత్వాలను ఆహ్వానిస్తున్నాం. ఏర్పాటు చేయకుండా వాక్య భాగము గ్రంథం నుండి పత్రిక వాక్య భాగం అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుండి 25 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటలో ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఎదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకోలేదు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను నాలుగు మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు వెళ్ళి ఉన్నారు. దేవుడి పరిశుద్ధులకు మనం ఇప్పుడు దీవిస్తున్నారు. సోదరుడు దేవుడు దీవించిన గాక. ఈ సమయం మధ్యన అపోస్తలులు గారు వాక్యానికి వెళ్ళడానికి ఒక విషయం చెప్పడం ఆశపడుతుంటున్నా. అనాథాశ్రమం కడుతూ చాలా సంవత్సరాలు అవుతుంటున్నది. ఇంతవరకు పూర్తయింది. మీరు చాలా మంది దాన్ని చూస్తున్నారు. సంఘం ప్రార్థిస్తున్నది, విశ్వాసులు ప్రార్థిస్తున్నారు. అనేక బిడ్డలు ప్రేరణలు దేవునికి అనేక ఆశ్రయానికి కానుకలు ఇస్తూ ఉంటున్నారు. కనుక ఈ సమాజంలో సోదరి అభిమానించే సోదరి వస్తుంది ది రాధమ్మ. ఆమె దేవుని యొక్క అనాథాశ్రయానికి కానుకలు తీసుకుని వచ్చారు. ఆమె వేదికపై వచ్చిన తర్వాత అపోస్తలులు ప్రార్థన చేస్తారు కనుక బయటికి కానీ లోపలికి ఎవరైనా ఖాతాలో ఉన్నట్లయితే వారు ముందుకు రావాల్సిందిగా ద్వారా ఆహ్వానిస్తూ ఉంటున్నారు. సంఘ ఖాతాలు బయటికి కానీ లోపలికి ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు వస్తే అయ్యారు ప్రార్థన చేస్తారు. కాపాడుతున్న ముందుకు వాళ్ళు Hallelujah, hallelujah, hallelujah. మహిమా ఘనత ప్రభావము కలిగిన దేవ, మధ్యాహ్న కాలం సొల్లో నీ సంధ్యలో కనబడిన కృపను బట్టి నీకు స్తోత్రం. మా కొరకు నీ కుమారుని శిలువలో బలి చేయటం ఉన్న తండ్రి, ఆయన యందు మీరు మమ్మల్ని నీతిమంతులుగా చేయబడి తండ్రి, మేము ఈ సమయం నీ సంధ్యలో నిలబడి ఉంటున్నాము. అందును బట్టి నేను స్తుతిస్తున్నాము, నేను ఆరాధిస్తున్నాము. ప్రభా సహోదరుడు రాజమాని సన్నిధిలో మోకాళ్ళు ఉండిందండి. తన బ్రతుకులో మీరు చేసిన కృపా కార్యాలను జ్ఞాపకం చేసుకొనిస్తున్నారు దాన్ని. నీ సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా నీ దాసులుగా బిడ్డపై చేపించిన దాన్ని ఇవి నేను ఆశీర్వదిస్తున్నాను. నాకు తండ్రి నీ సన్నిధిలో దాచిపెట్టబడిన ప్రతి ధనమును నా తండ్రి ఈ బిడ్డకు అనుగ్రహించిన తండ్రి, ఈ బిడ్డ యొక్క ప్రతి అవసరం మీరు తీర్చండి. అందుకంటే నీ యందు స్థిరపడినదైనా తండ్రి, నీ కొరకు జీవించుటకు నా తండ్రి, నీ యొక్క ఆత్మ అభిషేకం అందుజన మీరు బిడ్డ పైన ఉంటున్నారు తండ్రి. ఈ బిడ్డ చుట్టున్నారు తండ్రి, నీ దేవదూతల కంచె వేసినారు తండ్రి. దుష్టుడు ఏ విధంగా బిడ్డను నా తండ్రి ప్రభావితం చేయకుండా నా తండ్రి వాడిని బంధిస్తుంటున్నాం నా తండ్రి. నీ నామమున బిడ్డను నా తండ్రి
ప్రభా ఆశీర్వదిస్తున్నా ఉన్నారు తండ్రి. నా ప్రభా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా ఉన్నారు తండ్రి. కుటుంబం కొరకు వారిని ఆస్వాదించింది. ఒంటరితర జీవితంలో నా తండ్రి నీవు తోడుగా ఉండవు. ఆమె ఒంటరిగా ఉంటున్నావు నా తండ్రి. నీకు స్తుతి నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగుతాక యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. సన్నిధి నీకు నిత్యము తోడుగా ఉండును గాక. ఆమేన్. అలా ఉండండి అయ్యారు ఒకసారి అమ్మ అట్లా ఉంది అక్కడే ఇక్కడ అటు ఉండండి అటు ఉన్నాయి ఇలా చూడండి. ఓకే థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ఈ సమయంలో మరి వాక్య సందేశానికి వస్తూ ఉంటాను కనుక వాళ్ళు బిజీగా ఎవరైనా మందిలో ఉన్నట్లయితే మీరు వెనక్కి వెళ్ళి కూర్చొని, ఎందుకంటే వాక్యం అందుగా పడుతుంది. కయ్యూ అని మనకు ఫోన్ కనుక ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. కనుక మీకు ఏదైనా బిజినెస్ పర్పస్ ఉంటే మీరు వెనక్కి వెళ్ళి కూర్చోండి, ఈ ఫోన్లో మీరు మాట్లాడుకోవచ్చు. మన మధ్యలో దైవజనులు అభిషేక్ రెవరెండ్ డాక్టర్ అపోస్తలయ్య గారు ఉంటున్నారు. దేవుని వాక్యం ఒక మాట ఉంది, మెరిసిన వెంట్రుకలు ఏంటండి సరే అటువంటి వ్యక్తి మన మధ్యలో ఉంటున్నారు. కనుక వాయిద్యం వాయించే వారికి భయం వేస్తుంది, పాటలు పాడే వారికి భయం వేస్తుంది. దీనికి భయం అంటే ఆయన చూసి భయం కాదు, అని చెప్పే క్రమాన్ని బట్టి కనుక దీనికి వాక్యాన్ని అందించవలసిందిగా ప్రభు ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. చెప్పండి కూడా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ప్రభునందు ప్రియ సంగమా, దేవుని మహాకృపలో ఈ అన్య దేశములో మరి ఒకసారి శిలువ ధ్యానం చేయుటకు ప్రభు మనకు అనుగ్రహించుతున్నారు. ఈ దినాలు ఏదో ఒక ఆచారం రీతిగా మన మీద దొర్లిపోకుండా మరి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నటకు, మనం ఏ స్థాయిలో జీవిస్తుంటున్నామో, ఏ విధముగా ఆయన మహిమపరుచుకుంటున్నామో మనం పరీక్షించుకున్నటకు, ఆయన ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషంగా నిలబడుటకు, మనం ఆయుధపరచుకుంటకు ప్రభు ఇచ్చిన ఈ కృపా సమయాన్ని మనం గమనించవలసి ఉంటున్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది వ్యక్తిగతముగా ఒకరు తాము పరీక్షించుకున్న సమయం. ఇతరులను విమర్శించేది కాదు, మనల్ని మనం విమర్శించుకోవలసి ఉంటున్నాము. మనం ఏమైంటున్నామో మనల్ని మనం విమర్శించుకోవలసి ఉంటున్నాము. చదవని వాక్యములో క్రీస్తు మీ కొరకు శ్రమపడి మనము తన అడుగుజాడలో నడుచుటకు మాదిరి ఉంచిపోయాను. హల్లెలూయా. ఈ చదవని వాక్యమును ప్రతి ఒక్కరు కూడా ప్రతిదినము ధ్యానించమని మనం చేస్తుంటున్నాం. ఈ శ్రమల కాలంలో ప్రభు నీ కొరకు నా కొరకు శ్రమపడ్డాడు. ఏ పాపం అరిగని క్రీస్తు నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడి ఆయన యందు మనం నీతిమంతులుగా తీర్చబట్టకు తండ్రి తనను సిలువకు అప్పగించాడు. శ్రమపడ్డాడు. శ్రమపడి ఆయన అడుగుజాడలో నడుచుటకు ఆయన మాదిరించిపోయాడు. సిలువను ధ్యానించుతున్న మనము ఇక్కడ నుంచి క్రీస్తు అడుగుజాడల్లో, ఆయన అడుగులో మనం అడుగేసి నడవలను. ప్రతి ఒక్కరూ మన మాట, మన నడవడి, మన ప్రవర్తన అంతా కూడా క్రీస్తుని మనం కనపరచవలసిన్నాము. వీఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తునకు ప్రతిబింబం. నేను పాట పాడాము కదా, నా రాజు మహిమ మీలో చూచుతున్నాం. అది ఎంతవరకు సత్యమో, రాజు మహిమ మనలో ప్రకాశిస్తున్నదా? అందుకే పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయం 3:18 ముసుగు లేని ముఖము కలిగిన వారై అద్దం వలె మన ప్రతిబింబించుచు మహిమలో నుంచి మహిమలోనికి మార్చబడవద్దు. ముసుగు లేని ముఖము. ఆ ముసుగు అనేది పాపము. పాపము మనల్ని దూరం చేస్తుంది. ఆదాము పాపం చేసి దాక్కున్నారు. పాపము భయం కలిగిస్తుంది. అయితే కన్ను కలిగిన దేవుడు ఆదాము నువ్వెక్కడ అని వాడిని పిలిచాడు. దేవుడికి తెలియక కాదు, ఆదాము చేత ఒప్పించటానికి.
దేవుడికి మనకు తెలుసు, మన నడకలు మన పడకలు ఆయనకి తెలుసు. కావున అడుగుతున్నాడు, నువ్వెక్కడ? ఒక్కొక్కరిని పేరు పెట్టి దినం ప్రభు అడుగుతుంటున్నాడు. నువ్వు రక్షింపబడి ఉండవచ్చును. ఆదాము పరిశుద్ధుడిగా చేయబడ్డాడు, పవిత్రుడిగా చేయబడ్డాడు, పాపము లేదు, పాపరహితుడు, దేవుని స్వరూపంలో చేయబడి ఉంటున్నాడు, దేవుని యొక్క ప్రతిబింబము. అప్పుడు ఉన్న అవన్నీ కూడా ఆదామును చూసి దేవుని చూసినట్టు ఆదాముని లోబడి ఉంటున్నవి. దేవుడు మనం ఎప్పుడు ఉంటాడో అప్పుడు సమస్తం మనకు లోబడిపోతాయి. మనకు విరుద్ధముగా ఏది కూడా రేపబడదు. మనం ఆయనకి లోబడి ఉన్నప్పుడు. ఎప్పుడైతే వాళ్ళు అవిధేయులైపోయారో ఆ మహిమ పోయింది. ప్రభు సన్నిధిలో నిలబడలేకపోయారు. నువ్వు ఒకవేళ రక్షింపబడి ఉండవచ్చు, బాప్తీస సాక్ష్యములకు వచ్చి ఉండవచ్చు. ఇదే మరలా కుక్క తన వాంతికి పోయినట్టు, పంది తన మురుగులోకి పోయినట్టు మరలా నువ్వు పాప జీవితం మనకు పోయినట్లయితే ఆ మహిమ పోయి ఉంటుంది. ఏమంటున్నాడు దేవుని వాక్యము? ఆయన ఎందరిని ముందుగా ఎదిగినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. హల్లెలూయా. క్రైస్తవుడనగా మహిమపరచబడిన వాడు, క్రైస్తవ స్త్రీ అనగా దేవుని మహిమ చేత నింపబడినది. దేవుని మహిమ మన మీద ప్రకాశించాల. దేవుడు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడకగా జీవపు వెలుగు కలిగి నడుచును. ఇప్పుడు అంటాడు స్త్రీలు సృష్టిలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈనాడు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడు. ఓ తెలుగు క్రైస్తవ సంఘ సభ్యులారా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొయ్యలో మీరు వెలుగై ఉన్నారు. మీ వెలుగును ప్రకాశింపనీయుడి. లోకము చీకటితో నిండి ఉన్నది, మన చుట్టూ చీకటి. మీ వెలుగును ప్రకాశం ఏ విధముగా? మీ సత్క్రియల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ నడవడి ద్వారా, మీ మాటల ద్వారా, మీ విధేయత ద్వారా వెలుగు ప్రకాశింపబడుతున్నది. అయితే సాతాను మరలా మనం అవిధేయతలను తీసుకొని పోతున్నాడు. బాప్తిస్మ సాక్ష్యంలో ఏమిచ్చామో, నేను క్రీస్తుతో కూడా సమాధి చేయబడి మళ్ళా ఏ క్రీస్తు వేదముగా నూతనముగా నేను కూడా లేపబడి నూతన స్వభావము కలిగి, నూతన స్వభావం కలిగి ఆయనతో నడుచుటకు. క్రీస్తుతో చనిపోయాము, మనం పాత జీవితానికి చనిపోయాము. నూతన జీవనం పొందిన మనము వెలుగు బిడ్డలుగా వెలుగులో నడవలసి ఉంటున్నాము. దేవునిలో చీకటి ఎంత మాత్రం లేదు, ఆయన వెలుగై ఉంటున్నాడు. వెలుగు బిడ్డలు మనం చెప్పగలచ్చు. చీకటిలో చీకటి కార్యములు చేసినట్లయితే మీలో సత్యము లేదు. సంఘము సత్యమునకు స్తంభము. సంఘం ఎక్కడ సత్యం ఉందంటే మన జీవితంలో సత్యం. యేసును అను దట్టి, సత్యం అనే దట్టి కట్టుకోమన్నాడు నీ నడుములకు. మనం మాట్లాడితే సత్యం, మనం పలికితే సత్యం, మనం క్రియలు చేస్తే సత్యం. నేనే సత్యం అనగా యేసు క్రీస్తు. ఆ సత్యాన్ని యేసు క్రీస్తును పొందిన వారము, యేసులోనికి బాప్తిస్మం పొందిన వారము, యేసును చేత పొందబడిన వారము. రక్షణ వస్త్రము నీతి అని మహిమను చేత, క్రీస్తు నీతి చేత కప్పబడిన వారము, ఆయనకి సాక్షులుగా. ఆ మహిమ మన మీద వచ్చినది. అయితే మరలా నువ్వు పాపం చేసినట్లయితే, కాలు జారినట్లయితే మరలా ప్రభు యుద్ధకు మనం మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన సన్నిధికి వచ్చి దావీదు ఒప్పుకుంటున్నాడు. దేవా, నేను పాపంలో పుట్టాను, నేను పాపిని, నాకు శుద్ధ హృదయం అనుగ్రహించు, నా మనసును స్థిరపరచు, నూతన మనసు నాకు అనుగ్రహించు, స్థిరపరచు. నీ యందు నువ్వు స్థిరమైన మనసు లేకుండా ఉంటున్నావా? అటు ఇటు తిరుగుతున్నావా? అస్థిరముగా ఉంటున్నావా? ఒకరోజు ఇక్కడ అడిగి, ఇంకో రోజు ఇంకో చోట అడుగు. దావిదముగా ఉన్నాడు. దావీదు మందము డాన్స్ చేశాడు. రాజు అని వాడు మర్చిపోయి నాట్యం ఆడాడు. అటువంటి దేవుని భయభక్తులు కలిగిన వారు
ఒక దినాన తాను ఉండవలసిన స్థలం ఉండకుండా యుద్ధంలో ఉండి సైనిక పైన ఇంటిలో ఉండి సాయంకాలం విశ్రాంతి చూస్తున్నాడు. ఆయన కళ్ళు పోయి అక్కడ స్నానం చేస్తున్న స్త్రీ మీద పడింది. పడినప్పుడు కళ్ళు తిప్పుకొని నీకు పోలేదు, కానీ ఆమెను మనసులో పెట్టుకొని ఆమెను తెప్పించుకున్నాడు. ఎప్పుడైతే అవ్వ పండును చూసిందో, అంతకుముందు పోతా ఉంది అక్కడ పోగల సాధారణ చెప్పిన పన్నును ఎప్పుడు చూసిందో ఆ కళ్ళకి ఆమెకు ఇది రుచికరముగా ఉంది, తింటే నా దేహానికి ఆరోగ్యం ఇస్తుంది, అంతేకాకుండా నేను దేవదూతను అయిపోతాను. కన్ను మన దేహమునకు దీపమై ఉంటుంది. చూసిందల్లా కావాలా, చూసిందల్లా కావాలా. కాబట్టి దావీదు ఆమె పోయాడు, గొప్ప పాపం చేశాడు. ఏం చేశాడు? శరీరంతో పాపం చేశాడు. తన పాపాన్ని కప్పుకోవడానికి ఏం చేశాడు? మళ్ళా ఆమె భర్తను. సో దావీదు వ్యభిచారి, నరహంతకుడు. ఏ వ్యభిచారియు ఏ నరహంతకుడును దేవుని రాజ్యమునకు వారసులు కాలేదు. అయితే ప్రవక్తను పంపించి మాట్లాడినప్పుడు ఆ దినాన ఓహో ఈయనకు తెలిసిందని నాతాన్ని అక్కడే ఫినిష్ చేసి ఉండొచ్చు దావీదు. అయితే ఒప్పుకున్నాడు. నాతాను చెప్పాడు, నువ్వే గొర్రెపిల్ల, నీకెంతమంది ఉన్నారు పక్కలో, నీకు భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, వాళ్ళు చాలా కావు, ఒక బీదవాడు భార్య కొరకు నువ్వు ఆశించావు. నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు నాతాను చెప్పినప్పుడు నిద్ర మేల్కొన్నాడు. నిద్రపోతున్నావా? దేవుని వాక్యం చెప్తుంది కనుక ప్రభువుకు ఇది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుతూ వెలుగు సంబంధంలో నడుచుకోండి. నిష్ఫలమైన అంధకార క్రియలో పాలివారి ఉండగా ఏలా క్రియలు చేసుకోవచ్చు కాదు. కూర్చుని మాట్లాడేనా వెళ్తారు. సమస్తమును ఖండిపి వెలుగు చేత ప్రత్యక్షపడుతుంది. 14వ వచ్చిన 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 176వ పుట. అందుచేత నిద్రించుతున్న నీవు మేల్కొను, నిద్రించుతున్న మరలా రక్షింపబడి పాపములో జోరాడుతున్న నిద్రించుతున్న వాడు మేల్కొను, మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మరలా పాప జీవితమునికి పోయేవా? ఈ రాత్రి ఈ మధ్యాహ్నకాల సమయన ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాను. లెమ్ము నిద్ర నుంచి, పాపపు నిద్ర నుంచి, మత్తు నుంచి, లోక నిద్ర నుంచి లెమ్ము. మరలా క్రీస్తుని మీద ప్రకాశిస్తాడు దయగలిగిన దేవుడు. ఈ శ్రమల కాలములో మరి ఒకసారి మనం మేల్కొలుటకు చక్కని పాట పాడుతాయి. ఆ పాట ఒక మనకు ఒక సందేశం. ఏదో ఆ అమ్మాయి మంచి మెలడీతో మాట్లాడినది, కానీ ప్రతి మాటలో మనకు ఒక సందేశం. అది విని అమ్మ చక్కగా పాడిన కుమారి అనుకుంటే కాదు, కానీ అది మన హృదయాలను వెలిగింపవలసి ఉంటుంది. సో నిద్రించుతున్న నువ్వు మేల్కొను, మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశిస్తుందని చెప్పారు. యేసు క్రీస్తు ఒక మాదిరి నుంచి వెళ్ళింటున్నాడు మనకు. ఆయన అడుగు జాడల్లో నడుచుడు, అంటే ఆయన వైపు చూడవలను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇంతమంది మేఘ సమూహం మన చుట్టూ ఆవరించి ఉండగా విశ్వాసులకు ప్రతి భారమును సులువుగా పెట్టి ప్రతి పాపమును విడిచి విశ్వాసులకు కర్త అయిన యేసు వైపు చూచుచు, ఆయన నడిచిన మార్గమును చూచుచు, ఆయన అడుగులలో మనం అడుగు వేయవలని ఆయన నీ కొరకు నా కొరకు శ్రమపడి ఉంటున్నాడు. ప్రభు నా కొరకు శ్రమపడి ఉంటున్నాడు. నేను ఆయనను చూచుచు సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూచుచు పందెములో పరిగెత్తవలసిన. హెబ్రీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయంలో పరిశుద్ధమైన పిలుపులో పాలు పొందిన మీరు మీ విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించబడిన తర్వాత మనం నమ్ముకునే దానికి ప్రధాన యాజకుడును అపోస్తులైన క్రీస్తు పైన లక్ష్యముంచుడి. ఆయన మనకు ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలోనే నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈనాడు నీవు నేను కూడా నశించుతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేయవలసి ఉంటున్నాము. అపోస్తులు పంపబడిన వారు దేవుని చేత ఈ లోకంలోనికి పంపబడినాడు. నీవు నేను కూడా కువైట్, ఇండియా నుంచి కువైట్కు పంపబడి ఉంటున్నాము. అది నీవు గుర్తెరగాల. దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఈ ప్రజల మధ్య నేను ఆయన వైపు చూసి నడవటానికి. ఆయన ఏ విధంగా నిందలు పొందాడో, ఏ విధంగా శ్రమపడ్డాడో, ఏ విధంగా సిలువ మరణము పొందినంత వరకు విధేయత చూపించాడో, ఆ విధేయతను చూపించడానికి ఆయన వైపు నీవు నేను చూసి నడవలసి ఉంటున్నాము. చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురించుటకు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం. యాజకులు చేసింది దేవుని సన్నిధిలో ధూపం వేస్తారు, ప్రార్థన. బయట సంఘం ఉంటే ఆయన ప్రతిలో ప్రార్థన చేస్తాడు, సంఘం అంతటి ధూపం వేస్తాడు. నీవు నేను నశించిన ఆత్మల వరకు ప్రార్థన చేయ విజ్ఞాపన ప్రార్థన చేయుటకు ఆయన ప్రధాన యాజకుడు నిన్ను నన్ను యాజకులుగా ఎన్నుకొని ఉంటున్నాడు. రాజులైన యాజక సమూహంలో ఆయన ఆ పిలుపును నువ్వు గుర్తెరిగింటున్నావా? ఆ యాజక ధర్మము చేస్తున్నావా? ఇతరులను దూషిస్తున్నావా? వాడిట్టా వీడిట్టా నేను దూషించే పనిలోనే ఉన్నావా? లేకపోతే ఎత్తి ఫేస్బుక్లో రాస్తా ఉన్నావా? జాగ్రత్త సుమా. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల. సంఘంలో ఏదైనా పొరపాటు ఉంటే విజ్ఞాపన చేయి. లివింగ్స్టన్ తప్పు చేస్తుంటే నా కొరకు నువ్వు విజ్ఞాపన చేయి దేవుని సన్నిధిలో. నేను మేల్కునేటట్టు, నిద్ర నుంచి లేచేటట్టు ఏ విధంగా నాతాను వచ్చి దావీదుకు చెప్పాడో ధైర్యం కలిగి వచ్చి చెప్పాలి. ఏడనో ఉండి పిరికి వాళ్ళగా ఏదో రాయటం కాదు. అది సాతాను యొక్క క్రియ. సాతాను చేత బంధింపబడి ఉంటున్నావు. కాబట్టి అటువంటి వారి కోసం మనం ప్రార్థన చేస్తాం. సంఘములకు వస్తారు, సంఘంలో ఏం చేసి కూడా అంతా కూడా రాసేస్తారు. ఒకరోజు నేను తప్పు చేశాను అని క్షమాపణ చెబితే దాన్ని కూడా ఒక విధంగా వ్యక్తించి రాస్తారు. వీళ్ళంతగా తెలిసి అది దాన్ని సంభవం చేస్తున్నారు అంటారు. ప్రియ బిడ్డ, ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు క్రీస్తుకు విరుద్ధముగా పోరాడుతున్నావు. ఆయన సంఘానికి విరుద్ధముగా పోరాడుతున్నావు. ఎవడు దేవుని శరీరమును పాడు చేస్తాడో, సంఘాన్ని పాడు చేస్తాడు, వాడిని దేవుడు పాడు చేస్తాడు. ఎవరైనా తప్పు చేస్తే పోయి ప్రేమతో ఏ విధంగా నాతాను దావీదుకు చెప్పాడో అది చెప్పడానికి కూడా ఎంతో ఒక సూచన, ఒక ఉపమానము చెప్పి లేపాడు, మేల్కొల్పాడు. పోయి దావీదు నువ్వు తప్పు చేశావు అని ఖండించాల. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. దేవుని వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అజ్ఞానుల వరగా జ్ఞానవంతులకు చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. ప్రభు యొక్క చిత్తమేమిటో నీవు నేను గ్రహించుకోవలసి వచ్చినావు. ఈ కువైట్లో తెలుగు క్రైస్తవ సంఘము స్థాపించడం ప్రభు యొక్క చిత్తమేమిటో నువ్వు వెలగవాలి. నేను సంఘ సభ్యుడు అనుకున్నావు కానీ నేను తెలుగు సంఘం నేను ఎప్పటి నుంచో వస్తున్నాను.
సంఘమునికి వచ్చిన పిలుపును, దర్శనమును ఎంతవరకు నువ్వు గ్రహించుతున్నావు? ఈ శ్రమల కాలంలో ఆ పిలుపును నువ్వు ఎంతవరకు కొనసాగిస్తున్నావు? క్రీస్తుకు సాక్షులుగా మనకు ఉంచాడు. యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి, అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెంది కరమైంది. దేశంలో అనేక సంఘాలు ఉన్నాయి, అనేక మంది ప్రభువును ఆరాధిస్తున్నారు. అయితే నీవు వాటన్నిటికంటే ఘనమైన ఆ గుణవంతుడు ఆయన భార్యను చూసి 31వ అధ్యాయం సామెతలో ఏమంటాడు? అనేక మంది పవిత్రులను వారికంటే నువ్వు ఎక్కువ. కాబట్టి తెలుగు క్రైస్తవ సంఘము అన్ని సంఘముల కంటే ఘనం. నువ్వు సకల దేశంలో ఘనమై ఉండి ఆయన మహిమపరచవలని ఈ గొప్ప పిలుపుతో తెలుగు క్రైస్తవ సంఘాన్ని దేవుడి పిలిచాడు. ఈ శ్రమల కాలంలో సంఘ సభ్యులు అనుకుంటున్నాం ఎంతవరకు ఆ యొక్క దర్శనాన్ని, ఆ పిలుపును ప్రధాన యాజకుడిగా యేసు క్రీస్తు ఆయన ఏదో నమ్మిన మనము ఎంతవరకు మనము ఆ దర్శనం వరకు నీవు నేను పాటుపడుతుంటున్నా. మనమందరము కలిసి ఉన్నప్పుడు, ఏక మనసు ఏకతాత్పర్యము కలిగి ఉన్నప్పుడు దేవుని నామము మహిమపరచబడుతున్నది. బల్లలో చేయి వేస్తున్నాము. ఇది సమాధానపరచు బల్ల. దేవునితో సమాధానపడి బల్లలో పాలు పొంది సమాధానపరిచే చేయుటకు ఈ బల్ల ఇక్కడ ఉంచబడింది. యేసు క్రీస్తు ఈ లోకమునకు సమాధానకర్తగా వచ్చాడు. దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఆయన వచ్చి ఉంటున్నాడు. నిన్ను నన్ను దేవునితో కలపటానికి ఆయన వచ్చాడు. అందుకని ఆయన ఏం చేశాడు? గొప్ప త్యాగం, ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆ పగిలిపోయిన సందుల్లో ఆయన నిలబడ్డాడు. ఈ పట్టణము పాడు చేయకుండానట్టు ఈ పగిలిన సందులో నిలబడడానికి ఎవడైనా ఉన్నాడా అని దేవుడు చూస్తున్నాడు. పగిలిపోయిన జీవితాలు, సాతాను చేత పట్టబడిన వారు, వారికి మధ్యకు ఒక మధ్యవర్తిగా ఎవడైనా ఉన్నాడా తెలుగు క్రైస్తవ సంఘములో? ఈ కుయిట్ ప్రజల కొరకు దేవునితో కలపటానికి ఎవడైనా ఉన్నాడా? ఇక్కడ ఆ మధ్యవర్తిత్వ సేవ చేయటానికి తెలుగు క్రైస్తవ సంఘం ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉంది. కుయితీల కొరకు ప్రార్థన చేయటానికి, అక్కడ విధేయులమై వారి ఇంటిలో ఉండి దేవుడు అక్కడ పెట్టాడు. నేను ఒక యాజకుడుగా, యాజకురాలుగా. కాబట్టి నీ పిలుపును, నీ ఏర్పాటును నిత్యం చేసుకుని జాగ్రత్తపడు. అవివేకగా, బుద్ధి లేనివాడిగా ఉండకుండా జాగ్రత్త. ఇక్కడే ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. అంతకుముందు అజ్ఞానుల వలె కాక జ్ఞానులు ఉండుకున్నట్లు జాగ్రత్తగా నడుచుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించు. ప్రభు అన్నని ఎందుకు కువైట్ దేశానికి తీసుకొచ్చావు? ప్రభు నీ యొక్క చిత్తం ఏమిటి నాయన? కువైట్ దినారు ఏరటం కాదు. మొట్టమొదట ప్రభు మీరు నాకు సాక్షులు, మీరు నాకు సాక్షులు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు యెరూషలేములోను, యూదేయలోను, సమరయలోను, బూదిగంతములకు నేను సాక్షులు. నేను మీతో బూదిగంతములకు నేను మీతో ఉంటున్నాను. ఆయనకు సాక్షిగా నువ్వు నివసిస్తున్నావా? ఆయన నామమును భ్రష్టు చేయడానికి ఉన్నావా? సంగమగా అల్లరితో ఒకరినొకరిని నిందించుకొనుచు, ఒకరినొకరిని దూషించుకొనుచు మన స్థితి మనం అంతకంటే వల్ల మనం హెచ్చించుకోవటం, తను తాను ఎరగకుండా నేనెంతో అని హెచ్చించుకోవటం, అది సాతాను యొక్క క్రియలు. ప్రియ సంగమా, వేదనతో చెప్తున్నాను. ఈనాడు సంఘంలో జరుగుతున్న కార్యక్రమంలో ఒక్కొక్కరు ప్రవర్తించే ప్రవర్తనలు దేవుని చిత్తమునకు ఎదురుగా సంఘములో అలజడి కల్పించటానికి, ఏకత్వం పోగొట్టడానికి, పనులు చేసేవారు పడకుండా, ఆ కార్యము నడవకుండా వారిలో ఒక
అనుమానం కల్పించి ఏడు చేయడానికి జాగ్రత్త. మనం పలికే ప్రతి మాటకి ఒక దినమందు ప్రభు సన్నిధిలో లెక్క చెప్పవలను. లేని సంఘటన పుట్టించి ప్రజలలో కలవరము చేస్తున్నారు. నిర్గమకాండము 23వ అధ్యాయంలో మొదటి వచనం, లేని వార్త పుట్టింపకు. మోషే ఇశ్రాయేలులకు ఆజ్ఞాపిస్తున్నాడు. లేని వార్త పుట్టించుట పాపము. ఏదైనా నీకు తెలిస్తే అది చూడదు ఎంతవరకు నిజము. అబద్ధ సాక్ష్యములు పలుకుట. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుందంటే, మీరు జాగ్రత్తగా ఉండుడి, దేవుని చిత్తము మీద అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులైండు. ఆత్మపూర్ణులైండు. యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి మనిషి కుమారుడుగా ఉండటానికి ఆయన నీటిలో బాప్తిజం పొంది ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన పైన, పరిశుద్ధాత్మ అధికారం ఆయన మీద ఉన్న, పరిశుద్ధాత్మ అధికారం కిందకు పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు పరలోకములో సమానం. దేవుడు క్రీస్తు పరిశుద్ధాత్మ తెస్తూ. అయితే ఇప్పుడు ఆ మహిమను మనిషి కుమారుడుగా వచ్చాడు. ఒక మానవుడుగా ఆ పరిశుద్ధాత్మ అధికారం కింద ఆయన వచ్చాడు. ఆ విధేయతను చూచి ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఎందుకంటే నేను కూడా నీతో సమానం, ఎందుకు నువ్వు నాకు అని అనగలేదు. కానీ మనుష్య కుమారుడుగా పరిశుద్ధాత్మ. అందుకే మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, నువ్వు రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు వచ్చాడు. అయితే నువ్వు దేవుని కొరకు నిలబడటానికి నీ మీద పరిశుద్ధాత్మ బాప్తిజం, తల నుంచి అధికారి వరకు నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావు. పరిశుద్ధాత్మక అధికారం కింద నువ్వు ఎప్పుడు ఇస్తావో, ఇక్కడ మన ఎఫెసీలో చదివినప్పుడు ఆత్మపూర్ణయుడి. ఆత్మపూర్ణ ఏం చేయాలి? ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతంలోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరిస్తూ మీ హృదయంలో ప్రభువును కూర్చి పాడు. ఈనాడు అటువంటి పాటలు పాడుతున్నామా? ఒకరినొకటి హెచ్చరిస్తున్నామా? ఒకరి మీద ఒక దూషణలు, ఒకరినొకరు నిందించుకోవటం. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నావా, లేదా దురాత్మ చేతనింపబడి ఉంటున్నావా? యు హావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఏ ఆత్మ నీలో పని చేస్తుంది? నువ్వు పరిశుద్ధాత్మ అంటే నువ్వు కీర్తనలతోనూ సంగీతములతోనూ హెచ్చరించుతూ పాడుతూ మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. క్రీస్తు యేసునందు భయముతో ఒకరికొకడు, క్రీస్తు యేసునందు భయముతో ఒకరికి ఒకడు లోబడి ఉండు. ఈ భయం అనేది ఎత్తబట్టుకుంది మన దగ్గర. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం, తను తాను హెచ్చించుకుంటాడు. గర్వము. దేవుని కృపలో ప్రార్థన చేసి ఒక్కొక్క ఆ పరిచర్యలకు ఏర్పరిచినప్పుడు ప్రార్థన చేసినాక పోయి వాడుంటే నేను పనిచేయను, వాడితో నేను పనిచేయను. మనకిచ్చిన పిలుపు ఒకరి మీద ఒక ఆనుకొని మనం దేవుని ఇల్లు కట్టాలి. ఈనాడు వాడితో వేరుకొంది. ఎంత దౌర్భాగ్యంగా ఒక్కొక్కడు ప్రవర్తిస్తున్నాడంటే హృదయము భారముతో చెబుతున్నాను. ప్రభు మనకిచ్చిన పరిచర్య, ప్రభు నిన్ను ప్రేమించి ఈ పరిచర్యకు నీకు అప్పగించిన నమ్మకముగా యేసు క్రీస్తు మోషే ఒక దాసుడుగా దేవుని ఇంటిలో నమ్మకముగా, అయితే యేసు క్రీస్తు కుమారుడై ఉండి సమస్తములో నమ్మకముగా ఉన్నాడు.
యేసు పైన లక్ష్యము పెట్టుడి. పరిశుద్ధ పరుపులో పాలు పొందిన సహోదరులారా, ఓ తెలుగు క్రైస్తవ సంఘమా, నువ్వు క్రీస్తు పైన లక్ష్యం పెట్టు, లివింగ్స్టన్ పైన కాదు. నిన్ను పిలిచిన వాడు ఆయన పైన లక్ష్యం పెట్టు. ఆయన నమ్మకమైన వాడు. నీకు ఇచ్చిన బాధ్యత ఎంత నమ్మకంగా చేస్తున్నావు. ఒక్కొక్కరు మేల్కో నిద్ర నుంచి. సంఘాన్ని కట్టడానికి నువ్వు సహాయం చేస్తున్నావా? సంఘంలో వివాదం పెట్టడానికి నువ్వు పనిచేస్తున్నావా? నువ్వు పరిశుద్ధాత్మకు నువ్వు అధికారికంగా వచ్చినట్లయితే నేను అనేది లేదు. నువ్వు నిజంగా రీతిలో బాప్తిసం పొందినప్పుడు నువ్వు క్రీస్తుతో కూడా ఐక్యమైపోయింటున్నావు. నువ్వు రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్మ క్రీస్తులోనికి నిన్ను బాప్తిసం ఇచ్చి ఉంటున్నాడు. సంఘం అనగా క్రీస్తు శరీరం. మనమందరం కూడా క్రీస్తు శరీరంలోనికి బాప్తిసం. ఇక యూదుడని గ్రీకు దేశస్తుడని హెల్లేయడం లేదు, ఏక శరీరం. ఆ సంగతిని మర్చిపోయి ఒక్కొక్కరు ఏ విధంగా మాట్లాడుతున్నాము. జాగ్రత్త సుమా, జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోవు. దినములు చెడ్డవి కనుక నీ ప్రవర్తన ఎట్లుందో జ్ఞాపకం చేసుకుని జన్మన శిలువ ధ్యానము చేస్తున్నా నీవు యేసు వైపు చూస్తున్నావు. నీ కొరకు శ్రమపడి నీకు ఒక మార్గం పెట్టాడు యేసు. నేనే మార్గమును. ఆయన నడిచిన మార్గము శిలువ మార్గము, శ్రమల మార్గము. ఆ మార్గంలో నడవటానికి నీవు నేను సమర్పించుకోవాలి. దేవుని మహిమార్థమై చెప్తున్నాను. నా దేహం ఎంత బలహీనం ఉంటుందో ఈ సంవత్సరం ఆరంభించింది కానీ మొదటి రోజు నుంచి ఐఎమ్ ప్రాక్టికల్లీ సిక్. డాక్టర్లు ఎన్నో చూశారు. దాదాపు 2.5 లక్షలు నేను అక్కడ అపోలో హాస్పిటల్కి కట్టాను. అదేం పోలేదు. దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. డాక్టర్లు చేసుకోడు కాదు. అది పెట్టుకొని ప్రభు సేవ చేయాలి. పౌలు తదితరులను మాట్లాడాడు. నా కృప నీకు చాలు అన్నాడు. ఆ ముళ్ళు తీసేయాల. పౌలు అంటాడు, నేను ఎక్కడ అతిశయకుండా ఉన్నట్టు సాతాను ఒక ముళ్ళు నా శరీరం పెట్టాడు. ఇక పౌలు ఎక్కడ మాట్లాడాడు, ఏ స్థితిలో ఉంటే కొట్టబడి చంపబడి అక్కడ ప్రభుని ఆరాధించాడు. హల్లెలూయా. ఫిలిప్పు జైలులో ఆరాధించాడు ప్రభుని. అక్కడ పునాదులు కదిలిపోయి ఉంటున్నాయి. స్తుతి. నీవున్న కష్టాల్లో ప్రభువును స్తుతించు. ప్రభు వైపు చూడు. నీ కొరకు శ్రమ పడిన ఆయన ఏ విధంగా ఓర్చుకున్నాడో ఆయనను తలంచుకుండా అని హెబ్రీ 12:3 చెప్తాడు. వాక్యము చదివి వాక్యమును మన జీవితంలో అన్వయించుకొని క్రీస్తు కొరకు జీవించడానికి. నేను కువైట్లో ఉన్నానంటే కువైట్ దినాలు కాదు, క్రీస్తు కొరకు నేను ఉన్నాను. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకుడి, సమస్తం ఇస్తానని వాగ్దానము చేసిన దేవుడు. నేను అనేక సార్లు చెప్పాను, మరి ఒకసారి దేవుని మహిమార్థమైన చెప్తున్నాను. నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యముగా చెప్తున్నాను. నేను కువైట్కి రాకముందు 66 సంవత్సరంలో కువైట్కి నేను అప్లై చేశాను. అప్పుడు నేను ప్రభులో లేను. ఆశ ఎక్కడ పోతే కువైట్ గుంటూరు నుంచి బొగారా వచ్చాను. అక్కడ మంచి శాలరీ నాకు ఇచ్చారు, హై శాలరీ ఇచ్చారు. నేను పోతే ఫస్ట్ క్లాస్ ట్రైన్లో పోయేవాడిని, ట్రావెల్ చేసేవాడిని. ఆంటీకి నాకు మంచి ఉద్యోగం ఉంటుంది. అయినా పైసాటికి అప్లై చేశాను. ద్వారాలు తెరవల. నేను అది మర్చిపోయాను. 65వ సంవత్సరం మార్చి మాసం శ్రమల కాలంలో నేను నా ప్రభువుకి నా హృదయాన్ని సమర్పించాను. ఆ రాత్రి నన్ను ప్రభు ఒక నూతన సృష్టిగా చేశాడు. అంతకుముందు ఎవరితో సహవానం చేశారో రాత్రిలో పేకాడతా, రెమ్మి ఆడతా, తిని త్రాగుతూ ఉన్నవాడిని. నా జీవితాన్ని ప్రభు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ దినము నుంచి దేవుడు సమస్తము నూతనమాయను. నా సహవాసం వాళ్ళతో పోయింది. ఇంకా దేవుని బిడ్డలతో ఉంటే వాళ్ళు చూసి అడిగారు, లివింగ్ సరిగ్గా నాతో మీరు మా తోట రావట్లేదు, ఏంటి సంగతి, నీ దగ్గర అంత ఆఫీసర్లు వస్తున్నారు నీ ఇంటికి.
ప్రజలు ప్రశ్నించాల మన జీవితం చూసినప్పుడు. అప్పుడు చెప్పాను, పాత లివింగ్స్టన్ చనిపోయాడు, ఐఎమ్ ఎ న్యూ క్రీచర్. మన బ్రతుకు ద్వారా నేను వాళ్ళతో పోయి చెప్పాల, నా బ్రతుకును చూసి వాళ్ళు ప్రశ్నించారు. అప్పుడు ప్రభు తన చిత్త ప్రకారం 6 మాసాల తర్వాత కువైట్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది. 2.5 సంవత్సరం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎట్ట దాచిపెట్టారో నాకు తెలియదు ఆ ఉత్తరం. వాళ్ళ కంప్యూటర్ లేవు, ఏం లేవు. అయితే దేవుడు దాచిపెట్టాడు. ఆయన తగిన కాలంలో ఆ ఉత్తరాన్ని పైకి తీసి నీకు తల ఉందా రామని పిలిచాడు. అప్పుడు నేను భయపడ్డాను. అప్పుడు ఆత్మలో చిన్న పసి బిడ్డను, ఒక 6 మాసాల బిడ్డను పాలతో సంఘంలో పెరుగుతున్నాను. అప్పుడు భయంతో ప్రభు దగ్గర చెప్పి, ప్రభా ఈ ఆశ మళ్ళా లోకంలో పోతానేమో, నేను స్నేహితులతో ఈజీగా కొట్టుకొని పోయేవాడిని అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానంలో వస్తున్నప్పుడు సంఘ పెద్దగా నన్ను అయితే ప్రభులకు నడిపించినప్పుడు ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. Livingston, you are going to Kuwait not to earn the Kuwait money. You are going as a missionary. So sent by the church. సేవ చేయవాలంటే పంపబడాల. యేసు తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మలను, ప్రతివాడు సేవే, ప్రతివాడు పోయి నన్ను సేవ చేస్తున్నాడు. అందుకే ఒక దినాన్ని అంటాడు, మీరెవరో అక్రమంగా చేయవాలారా, మీరెవరో నేను ఎరుగను. పంపబడాలి. యేసుక్రీస్తు పంపబడ్డారు. తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. దేవుని సంఘం చేత నేను పంపబడి ఉంటున్నాను. ఎన్ని ఆటంకములు వచ్చినా కూడా ప్రభు కృప నా పైన ఉన్నది. ప్రభుకు సమర్పించుకొని ప్రభునందు నీ సేవ వ్యర్థము కాదు, కథలకు స్థిరుడు అయ్యుడు. స్థిరత్వం నిలబడిన స్థిరమైన మన దావీదు అంటాడు, నూతనకరమైన మరలా నూతన స్థిరమైన మనసును నాకు అనుగ్రహించు. చంచలము గుళ్ళోకి వస్తాం, మళ్ళీ బయటికి పోగలం. లోకం కథలకు స్థిరపడిన వాక్యం తెచ్చుకొని ఇచ్చాడు. అది సువర్ణ అక్షరముతో రాయబడి ఉంటుంది నా హృదయంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పిలుపుని ఎరిగి, ఆ పిలుపు వరకు ఉద్యోగం చేసుకుంటూ సమయమనక అసమయమనక తెలుగువారు ఎక్కడ ఉన్నారు అని వెతికి నేను నా భార్య పోగు చేసి సంఘాన్ని తీసుకొచ్చాను. సంఘాన్ని తీసుకొచ్చాను. అది దేవుని కృప. నేను అత్యచించడానికి ఏమి లేదు, అది దేవుని యొక్క కృప. ఈనాడు సంఘం విస్తరించింది. సంఘం విస్తరించినప్పుడు, చెట్టు విస్తరించినప్పుడు అనేక పక్షులు వచ్చాయి. వాళ్ళ దానిపైన నానా విధమైన పక్షులు వస్తాయి. వాటిని వెళ్ళగొట్టలేదు. అట్లుంటుంది సంఘం ఈనాడు. అయితే వాటి కొరకు ప్రార్థన చేయాలా? నీవు నేను ప్రార్థన చేయాల. ప్రభువు పిలుపు, నీ యొక్క ప్రభునందు నీ పిలుపును, నీ ఏర్పాటును నిశ్చయం చేసుకుని జాగ్రత్త పడమని దేవుని వాక్యం చెబుతుంది. నీ పిలుపు ఏమిటి? నువ్వు విన్నావా? ఆదాము నువ్వెక్కడ? అదేవిధంగా నిన్ను పేరు పెట్టి పేరు పిలిచాడని నువ్వు విన్నావా? దానికి విధేయత చూపించి ప్రభు వైపు చూస్తూ నడుస్తున్నావా? సంగమా, ప్రభు నామమున హెచ్చరిస్తున్నా. అది నా బాధ్యత. ఎవరిని గాయపెట్టే వాళ్ళు కాదు, అందరినీ ప్రేమించి మేలు కొల్పటానికి. ఒకవేళ నా మాటలు నీకు గాయపరచవద్దేమో. పేతురు మాట్లాడినప్పుడు పెంతెకొస్తు దినమంది వాళ్ళు అన్నారు, వారు హృదయాల్లో నొచ్చుకున్నారు. ఏం చేశారు? నొచ్చుకొని తిరుగుబాటు చేయాల. ఇక్కడ మనం నొచ్చుకొని ఏం చెప్పి ఇక్కడే 10 ఇంకోసారి పోతాడు. ఇదే నేను మాట్లాడుతున్నాను, ఏదో మంచి మాటలు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ప్రేమించడం బాగుంది అని చెప్తాను అనుకుంటే ఈయనేదో చెప్తున్నాడు. నువ్వు నొచ్చుకుంటే వాళ్ళు వెంబటి అయ్యలారా మేమేమి చేయవలను, అయ్యలారా మీరేమి మేమేమి చేయలేదన్నాడు. నువ్వు మారు మనసు పొంది యేసునామములో బాప్తిస్మం, అప్పుడు పరిశుద్ధాత్మను వరము నీకు. బాప్తిస్మం పొందినాక పరిశుద్ధాత్మ వరం అని దేవుని వాక్యంలో ఉంది. అది పౌలు మొట్టమొదటి ఇచ్చిన సువార్త సందేశం. మరి పేతురు అప్పుడు వినిన వారు
ఆ మాటలు అంగీకరించిన వారు 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రభుత్వ ప్రియులారా, ఈనాడు నిన్ను మాటలు గుర్తుకొని అంటే నిన్ను పరికొల్పటానికి, నీ ప్రభు సన్నిధికి రావటానికి, నిన్ను ప్రేమించి చెదరగొట్టడానికి మనం లేము, నిలబడటానికి, మధ్యవర్తత్వము చేయటానికి, ఇతరుల వరకు విజ్ఞానం వచ్చేవారు ఉంటున్నామా? యేసు క్రీస్తు మధ్యవర్తిగా వచ్చాడు, సమాధానకర్తగా వచ్చాడు. మన సంఘానికి ఇచ్చిన పిలుపు సమాధానపరచు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి మనం చదువుకుందాం 21 వరకు. 5వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి చదువు గట్టిగా. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. పేతురు అంటున్నాడు, పౌలు ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. చదవమా. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. దేవుడి లోకమును ఎంతో ప్రేమించి ఆయన కుమారుని పంపించాడు మన కొరకు ప్రాయశ్చిత్తం అవడానికి. ఆయన ద్వారా మనము దేవునితో సమాధానపరచడం. ఆదామునందు దూరస్తులైన, ఆదామునందు శాపగ్రస్తులై ఉంటున్నాము. వారిని వెతికి రక్షించడం, మనిషి కుమారుడు వెతికి రక్షించడం ఈ లోకంలోనికి. కాబట్టి చెప్పమ్మా, చదవమ్మా. ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా మీరు దేవున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులము, దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము. కాబట్టి పౌలు యొక్క పిలుపు గుర్తించాడు, మమ్మల్ని పిలిచాడు. ఈ సమాధాన పరిచర్యకు మేము రాయబారులము, దేవుని రాజ్యమును గురించి ఈ లోకములో బోధించడానికి రాయబారులు. మన దేశము రాయబారి గారు ఉన్నారు, ప్రేమసాగర్ గారు. ఆయన హిందూ దేశం, మనమైతే పరలోక రాజ్యములకు రాయబారులు. హల్లెలూయా. ఎంత ఉన్నత స్థితి. యు ఆర్ రిప్రజెంటింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ కంట్రీ. ఈ లోకంలో యేసుకు సాక్షులుగా మీరు నాకు సాక్షులు, మీరు నా రాయబారులు అని నా రాయబారులు, మేము రాయబారులు, మీరు సమాధానం. నువ్వు అది గుర్తించుంటావా? క్రీస్తుకు రాయబారిగా నువ్వు ఇక్కడ ఉన్నావా? క్రీస్తు నామమును ప్రకటించుటకు ఉన్నావా? తర్వాత వచ్చి చదమ్మా. ఎందుకనగా మనము ఆయన యందు నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి సిలువలో శిక్షించాడు. ఆ సువార్తను, సమాధానపరచు సువార్త మనకిచ్చింది ప్రభు. మనకిచ్చిన పిలుపు సమాధానపరచు. ఇద్దరి మధ్య నిలబడి వారిని సమాధానపరచుతారు. తృణీకరించడానికి కాదు, త్రోసివేయటానికి కాదు. ఎవరైనా అక్రమంగా ఉంటే వారిని పిలిచి వారిని వారి వరకు విజ్ఞాపన చేయడానికి. ఈనాడు ఎవరైనాను చెడుగా మన మీద పలికితే వారు సాతాను చేతిలో పట్టబడి ఉంటున్నారు. ఇవన్నీ ప్రకటించేవారు సంఘంలో గలిబిలి చేయడానికి సాతాను చేసేవాడికి ఒక సాధనం అయిపోతున్నాం. మనం అనుకున్నాం గొప్ప చేస్తున్నాం, వాళ్ళదంతా బయట పెడుతున్నాం. నువ్వు సాతాను చేతిలో దూతగా ఉన్నావా? క్రీస్తులో ఉన్నావా? క్రీస్తులో ఉండే విజ్ఞాపన చేస్తావు. సమాధాన ప్రకటన. దేవుడు మనకు 2 బాధ్యతలు ఇచ్చాడు. ఒకటి గ్లోబల్ మినిస్ట్రీస్, సకల దేశంలో మన సంఘము ఘనమైనదిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు.
దానికి నీవు నేను సమాధానపడి ఒకరి మీద ఒకటి ఈ వాక్యాన్ని ప్రపంచానికి అందించాలి. అందుకే గ్లోబల్ మినిస్ట్రీస్ ఎక్కడ వాళ్ళు పిలుస్తున్నారు. ఈనాడు అమెరికా పిలుస్తున్నారు, రండి మీరు వచ్చి మీ విషయం మీ దర్శనాన్ని చెప్పండి, మీ దర్శనాన్ని చెప్పండి. ఇక్కడ తెలుగు వారికి చెప్పాలా, తెలుగు వారందరూ అమెరికాకు సాక్షులుగా ఉండాలి అని పిలుస్తున్నారు. అట్లా అనేక చోట్ల పిలువబడుతున్నాను. రెండవది అనాథాశ్రయం, సత్క్రియలు చేయుటకు. మీ సత్క్రియల ద్వారా మీ వెలుగును దానికి మొదలు పెడితే దాని నుంచి ఏదో ఒకటి మొదలు పెట్టినప్పటి నుంచి ఇదంతా కబ్జా చేయబడింది. మీ ఇచ్చే డబ్బులు ఏమైపోతున్నాయో తెలియదు. ఈనాడు అక్కడ దేవుడు ఒక సాక్ష్యం నిలబెట్టి ఉన్నాడు. మీరందరూ మళ్ళా అది ముందుకు పోవాలి. దాని మీద ఏదో మోసం జరిగింది. అక్కడ అపనిందలు వేయుట జాగ్రత్త. ప్రజల్లో కలవన పెట్టి ఇచ్చే హస్తాలను దాచిపెట్ట అప్పటానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. సాతాను చేతిలో నువ్వు దూతగా ఉన్నావా? ప్రభు ఇచ్చే పనులు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? ఆలోచించండి. ఆయన నడిచిన అడుగులలో మాదిరిగా నడవటానికి బలలో చేవేయించిన మనం, ఆ సమాధాన బలలో పాలు పొందిన మనము, సంఘములో సమాధానం ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాము. నీవు పిలిచిన పిలుపును నువ్వు చేయకుండా నిన్ను నువ్వు హెచ్చించుకొని ఇతరుల మీద నిందలు మోపితే యు ఆర్ క్యాప్టివేట్ బై ద దురాత్మ నీలో ఉండి పని చేస్తుంది. అటువంటి వారి వరకు ప్రార్థన చేయండి. విడిపెట్టువాడు దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన పిలుపులో మనం నిలబడి ఉండే ప్రభు తన కృపను మనకు అనుగ్రహించుగాక. ప్రభు నందు పేర ఒక ప్రక్క దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము, రెండవ పక్క మనకు కనబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువలో పొందిన త్యాగాన్ని గుర్తుగా ఈ పరిశుద్ధ భోజన సంస్కార పనులు పాలు పొందడానికి దేవుడు మన కృపను చూపిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ దినాన్ని మనం వినే వాక్యం పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 25 వరకు చూస్తే మాదిరి అనే సబ్జెక్టును ఆయన తీసుకొని మంచి వర్తమానం మనకి ఇచ్చారు. రాబోయే దినాలు దేవుని మహిమకరంగా జీవించడానికి అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల పూర్వం సిలువ వేయబడక మునుపు కొన్ని గంటలు ఆయన సిలువ వేయడ స్థలానికి వెళ్తారు. ఆయన ఒక రొట్టెను ఎత్తుకుని వందనాలు చెల్లించి దీన్ని 2గా నిలిచి ఇది నా శరీరం అని చెప్పి శిష్యులకు పంచారు. ఆ ప్రకారమే భోజనం అని పిమ్మట అనగా రొట్టెని పంచిన తరువాత పాత్రను ఎత్తుకుని వందనాలు చెల్లించి వారు పాట పాడుతూ అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు పాట పాడుతూ సిలువ వేయడ స్థలానికి వెళ్ళినట్టుగా దేనికి వాక్యం చదివిస్తుంది కనుక ప్రభుత్వారా కొరింథీ పత్రికలో కనబడుతూ ఉంటుంది, దేనికి పత్రిక మనకు కనబడుతూ ఉంటాయి. దీన్ని ఎలాగ తీసుకురావాలో ఎలాగ పాలు పొందాలో 3 విషయాలు. ఒకవేళ దీనిలో తీసుకుని నువ్వు పరలోకానికి వెళ్తావు, దీన్ని తీసుకుంటే ఎత్తబడతావు, దీన్ని తీసుకొని ఉంటే కనుక క్రీస్తు సువార్తను ప్రపంచానికి భూలోకానికి తీసుకుని వెళ్ళిపోతావు. ఇప్పుడు అయ్య గారి వాక్యం చెప్తాడు, ఒక లైవ్ చూస్తున్నాం మన ఇంగ్లీష్ మ్యాన్ గారు ఇస్తున్నారు. ఆ లైవ్ ప్రపంచ దేశాలకి వింటున్నది వాక్యం కనుక అక్కడున్న వారు వింటూ ఉన్నా ఇక్కడున్న వారు వింటూ ఉన్నా దేవుని యొక్క కృప కనుక దగ్గర కాకపోతే మనము ప్రభువు చేరలేము. దీనికి వాక్యం చదివిస్తుంది కనుక తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తొందరపడద్దు ఎవరో టయానికి ముగిస్తాం. కానీ ప్రభు భోజన సంస్కారపు వల్ల దీనికి వివరణ లేకుండా దీనికి పాలు పొందితే వివరణ లేదు కనుక కొన్ని మాట వినవలసిందిగా ప్రభు నామం తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థించండి, కళ్ళు మూసుకొని. మహాకృపయు కనికరమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన నామములకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ శుక్రవారపు దినాన తండ్రి రీతిగా తండ్రి భోజన సంస్కార బలలో పాలు పొందే కృపను మనకు ఇచ్చారు. వందనాలు. మాలో ఎవరు కూడా అయోగ్యముగా పాలు పొందక యోగ్యముగా పాలు పొందడానికి మీ కృపను మాకు చూపించమని యేసయ్య నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సిద్ధపడ్డ వారు త్వరగా వచ్చి పాడతారు. Hey
సమర్పించి నేను ఆరాధించడం గీతంతో ఆయన ఆరాధన చేసుకుంటాం. ఒక నిమిషం మనం ప్రభుని ఆరాధిద్దాం. రెండు చేతుల ఆకాశం తట్టు చాపినటువంటి వారు మన జీవ పలువులను మన ప్రభువు వారికి అప్పగిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాదేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన దేవా, రాజులకు రాజానికి వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం. క్షణం మౌనిగా ఉంటాం. కృపగలిగిన దేవా, మీకు వందనాలు. మీరు మా మధ్యకు వచ్చావు, మా స్థితులను అంగీకరించావు. స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చొని ఈ సమయంలో వ్యక్తిగత కానుకలు, మృక్కుబడి కానుకలు
దశం భాగంలో కృతజ్ఞత కానుకలు ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు వస్తే మీకోసం ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. త్వరగా రావాలని. కృపగలిగిన దేవా, మహిమల దేవా, నీ వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటాము నా మా తండ్రి. సోదరి బెన్ని ఫాలన ప్రభా పుట్టిన సందర్భంగా తండ్రి మరి తల్లిని మందులు కృతజ్ఞతాపురం కనపడదు ప్రభా. బిడ్డలు దీవించి ఆశ్రయించి స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. మమ్మల్ని తెచ్చిన దశం బాగున్నా ముక్కుబడి కనుకలు బట్టి ప్రభా నీకు వందనాలు. బిడ్డలు మీరు దీవించండి, వారి ఉద్యోగాలు అనుగ్రహించండి, వారి జీవిత గొప్ప మార్పులు జరగడానికి సహాయం దయచేయమని, వారి కుటుంబస్తులు బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మీకు తోడి ఉండును గాక, ఆమేన్. క్షమించండి, ప్రకటన చదువుతుండగా కానుకలు స్వీకరించబడతాయి. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరికీ వందనములు. సంఘ ప్రకటనలు గమనించమనవి. ఈ రోజు ఉదయం సాల్మియా సంఘ బేస్మెంట్ నందు సంఘ ఉపవాస ప్రార్థన ఎంతో ఆశీర్వాదకరంగా జరిగినది. అనేక మంది పాల్గొని దైవ దీవెనలు పొంది ఉన్నారు. ఈ ఆరాధన అనంతరం హాలోప పై భాగమున స్త్రీల సహవాసము, క్రింది భాగమున యవన సహవాసం జరుగును. స్త్రీలు యవనస్తులు పాల్గొనవలసిందిగా ప్రభు ప్రేమలో కోర్చు ఉంటున్నాం. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుండి సాల్మియా, హవల్లి, దోహాసుల్ బికత్, రిగ్గై మరియు సాల్మియా సంఘములందు సంఘ ఆరాధనలు జరుగును. ఆయా ప్రదేశంలో ఉన్నవారు తప్పక పాల్గొనవలసిందిగా కోర్చు ఉంటున్నాం. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుండి యాక్టివిటీ బిల్డింగ్ రూమ్ నంబర్ 3 నందు సంఘ శ్రేష్ఠ నిమిత్తము ప్రార్థన జరుగును. పాల్గొనమనవి. ప్రతి శనివారం సాయంత్రం 7:30 గంటలకు సాల్మియా సంఘ బేస్మెంట్ నందు ఇంగ్లీష్లో ఆరాధన జరుగును. ఆసక్తి కలిగిన వారు ఆహ్వానితులు. వచ్చే ఆదివారం మధ్యాహ్నం 3:10 చర్చల ప్యారిసాల్ నందును 3:45 ఇదే స్థలమందు సంఘ ఆరాధనలు జరుగును. అందరూ సమయమునకు వచ్చి దేవుని మహిమపరచవలసిందిగా ప్రభు ప్రేమలో కోర్చు ఉంటున్నాం. వచ్చే సోమవారం సాయంత్రం 4:30 గంటలకు అద్దెల్లి మరియు ఓఫ్రా ప్రాంతంలో బహిరంగ సువార్త జరుగును. బహిరంగ సువార్తలు పాల్గొనదలిచిన వారు బహిరంగ సువార్త చైర్మన్ సహోదరు ఈదా ఇజ్రాయెల్ గారిని, స్పర్జన్ గారిని లేదా సహోదరులు నల్లి సోమరాజు గారిని, డి శేఖర్ గారిని సంప్రదించమనవి. వచ్చే బుధవారం సాయంత్రం 7 గంటల నుండి ఏబీ హాల్ నందు శిలువ ధ్యాన కూటము జరుగును. అందరూ అన్ని బ్రాంచ్ సంఘముల కార్యవర్గము పాల్గొని దైవాశీర్వాదములు పొందమనవి. ఈ మాసము 11వ తేదీ అనగా వచ్చే గురువారం సాయంత్రం 7:30 గంటలకు సాల్మియా సంఘ బేస్మెంట్ నందు సంఘ కార్యవర్గ సమావేశం జరుగును. కావున కాపరులు, ఎవాంజలిస్టులు, పెద్దలు, పరిచారకులు మరియు పరిచారకురాండ్లు తప్పక పాల్గొనమనవి. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ఇదే స్థలం మందు సంఘ ఆరాధన జరుగును. అందరూ సమయమునకు రావాల్సిందిగా కోర్చు ఉంటున్నాం. ఈ మాసంలో జరగనున్న పరిశుద్ధ వారము, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనలు మంచి వాతావరణంలో ఆశీర్వాదకరంగా జరగలాగా ప్రార్థించండి. ఈ ఆరాధనలో ఏర్పాటు నిమిత్తము చైర్మన్స్ గా రెవరెండ్ పిల్లి స్టీఫెన్ గారిని, సంఘ పెద్ద నల్లి సోనరాజు గారిని సంఘము ఏర్పాటు చేసినది జరుగును. ఈ సమావేశంలో ప్రిపరేషన్ కమిటీ, పిఏ సిస్టమ్ కమిటీ, యవనస్తుల స్త్రీల నాయకులు, వారి కమిటీ సభ్యులు తప్పక పాల్గొనవలసిందిగా కోర్చు ఉంటున్నాం. మే మాసము 31వ తేదీ జూన్ 1, 2 తేదీలలో GTCM సదస్సులు చికాగోలో జరగనున్నవి. ఈ సదస్సులలో అనేక మంది పాల్గొనేలాగున ఆశీర్వాదకరంగా జరగలాగున ప్రార్థించండి. సదస్సులలో పాల్గొన్న వారు సంఘ స్థాపకులు అపోస్తలులు డాక్టర్ లివింగ్స్టన్ గద్దె గారిని సంప్రదించమనవి. మన సంఘం నిర్మించుతున్న శ్రీమతి గద్దె సుధా లివింగ్స్టన్ చారిటబుల్ ట్రస్ట్ అనాథ బాలుల, బాలికలు, వృద్ధుల సంక్షేమ గృహ నిర్మాణము నిమిత్తము ప్రార్థిస్తూ ఆర్థికంగా సహకరిస్తుంటున్న ప్రతి ఒక్కరికి సంఘ కార్యవర్గం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉంటున్నా. ఈ ట్రస్ట్ నిమిత్తము కానుకలు ఇచ్చేవారు ఈ కవర్లు పెట్టి ఇవ్వవలసిందిగా కోరుచూ ఉంటున్నాం. ప్రతి నెల ఇచ్చుటకు ఆసక్తి కలిగిన వారు ఆశ ఉందని ఫ్లిప్స్ కార్ట్లో మీ పూర్తి వివరంలో రాసి సహోదరులు ఈదా ఇజ్రాయెల్ గారికి, సహోదరులు వేముల ప్రవీణ్ కుమార్ గారికి లేదా సంఘ కార్యదర్శులకు ఇవ్వమనవి. పూర్తి వివరములకు రెవరెండ్ డాక్టర్ ఓ సాల్మోన్ రాజు గారిని సంప్రదించమనవి. మన సంఘం చే ముద్రించబడుతుంటున్న ఎడారిలో జీవపోట దిమాస పత్రిక విడుదల అయ్యుంటున్నది. సంవత్సరపు చందాదారులు తీసుకున్నమనవి. నూతనముగా దినార్ను చెల్లించి మీ పేర్లు సహోదరులు డి శేఖర్ గారిని దగ్గర, సహోదరులు భాను దగ్గర, సహోదరి లలిత దగ్గర మీ పేర్లు నమోదు చేసుకునవలసిందిగా కోరుతూ ఉంటున్నా. సంవత్సరంకు 6 పత్రికలు వస్తాయి. సంఘమంతా గమనించండి. విడి పత్రిక కావాల్సిన వారు కేవలము 300 ఫిల్స్ చెల్లించి తీసుకునవలసిందిగా కోరుతూ ఉంటున్నా. బైబిల్ కిడ్స్ విజేతల పేర్లు ఈ దిమాస పత్రికలో ప్రచురించబడి ఉంటున్నవి. వారికి వచ్చే ఆదివారం మరియు
వచ్చే శుక్రవారం బహుమతులు ఇవ్వబడును. బైబిల్ క్విజ్ విజేతలు గమనించి సహకరించమనవి. గాడ్ లివింగ్ చర్చ్ వారి ఆధ్వర్యంలో వచ్చే మాసం 4వ తేదీ శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఏబీ హాల్ నందు ఆదికాండము మీద బైబిల్ క్విజ్ జరుగును. ఈ క్విజ్ చూసి రాయవచ్చు. మొదటి 2-3 బహుమతులు కలవు. ఈ క్విజ్లో పాల్గొన్న వారు రిజిస్ట్రేషన్ ఫీజు 1 దినారు చెల్లించి మీ పేర్లు సహోదరులు ఈద మధుబాబు, సహోదరి స్వర్ణ పీటర్ దగ్గర నమోదు చేయించుకొని పాల్గొనమనవి. తెలుగు క్రైస్తవ సంఘం అహ్మది ఆధ్వర్యంలో ఈ మాసము 25వ తేదీ గురువారం సాయంత్రం 7 గంటలకు చర్చన్ ప్యాలెస్ నందును సిలువ వీణ క్రైస్తవ ఆధ్యాత్మిక సంగీత విభావరి అను కార్యక్రమము జరుగును. మంచి వాతావరణంలో ఆశీర్వాదకరంగా జరగలాగా సంఘం అంతా ప్రార్థించండి. ఈ కార్యక్రమం నిమిత్తము బహుమతులతో కూడిన డోనార్ పాస్ కేవలం 1 దినార్కు మాత్రమే విక్రయిస్తూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ తీసుకునవలసిందిగా ప్రభు ప్రేమలో కోర్చు ఉంటున్నారు. సంఘ ఎవాంజలిస్ట్ పల్లె వేసరిక్తం గారు ఈ మాసం 11వ తేదీన జరగనున్న ఎలక్షన్లో ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంటున్నారు. ఆయన పట్ల దేవుని చిత్త ప్రకారం జరిగినట్లు తెలుగు క్రైస్తవ పరిచర్యలకు ఎలాంటి ఆటంకం జరగకుండా సంఘమంతా ప్రార్థించండి. సహోదరులు జోయిల్ గారి తల్లి సహోదరి స్వర్ణ రాజకుమారి గారు గత మంగళవారము ఇండియాలో నర్సాపురం నందు ప్రభు నందు నిద్రించి ఉంటున్నారు. కుటుంబ ఆదరణ నిమిత్తము ప్రార్థించండి. ప్రియ దేవుని సంగమా, ఒక ముఖ్య ప్రత్యేక మనవి. సంఘ ఆరాధనలకు ఎవరు ముందుకు వస్తారో వారు ముందు సీట్లో కూర్చోరండి. ఆలస్యముగా వచ్చే వారి కొరకు మీ హ్యాండ్లు పెట్టి లేదంటే కర్చీపులు పెట్టి స్థలం రిజర్వేషన్ చేసుకునవద్దు. దయచేసి ఈ విషయంలో సంఘ అషర్స్కు మీరు సహకరించవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. సంఘ అషర్స్ సంఘ కార్యదర్శులకు సహకరించవలసిందిగా ప్రభు ప్రేమలో కోరుతూ ఉంటున్నాం. సంఘ స్థాపకుల అపోస్తలుడు డాక్టర్ లివింగ్స్టన్ గద్దె గారి ఆరోగ్యం నిమిత్తము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నమనవి. ఇవి వార ప్రకటనలు. అందరికీ వందనములు. అందరూ లేచి నిలబండి శివర ప్రార్థన చేసుకున్నాం. మహాకృపయు కనికరమగల మా ప్రియ ప్రభువుకు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. మరి ఎంతవరకు తండ్రి నాయన 12 గంటల మొదలుకొని 3 గంటల వరకు నా తండ్రి మీ ప్రసన్నత మీ కాపుదలు మాకు ఇచ్చినందుకు వందనాలు. వాక్యం మీ భాగ్యాన్ని బలలో పాలు పొందే భాగ్యాన్ని ప్రభువా మీరు మా జీవితాలు చేసినందుకు మేలుకైనా తండ్రి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. మరి విజ్ఞాపనం మీ కృపాసందికి తీసుకుని వస్తున్నాం మా తండ్రి. మరి మీరు నడుమునిపుతో బాధపడుతుండగా స్వస్థత విషయంలో ప్రార్థిస్తున్నాం. మరి చేయి నా తండ్రి మేరీ చేయి సరిగా పంచి బిడ్డ విషయంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభు. మీ మరియమ్మ అనారోగ్యం వల్ల ఆమె కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభునైనా. మరి సహోదరు కడుపుని పితుకు బాధపడినట్టు మీ సహాయం గ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సుధాకర్ డ్రైవింగ్ నా తండ్రి బాగా చేయగల ప్రార్థిస్తున్నాం. తన త్రాగుడు తనకు బలహీనతను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తన మేనలు శ్రీనాథ్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ. భార్య సుబ్బలక్ష్మి మరి కాలు నరమల విషయంలో ప్రార్థిస్తున్నాం. మంచి బలము దయచేయండి. మరి దివ్య ఆపరేషన్ చేయించినది నా తండ్రి. ఆవిడ 2 కాళ్ళు నడవలేకపోతుండగా ప్రభావం మీ సహాయం గ్రహించమని ప్రార్థిస్తాం. తల్లి బేబీ విషయంలో ప్రార్థిస్తాం. మీ సహాయం కోసం వేడుకొనిచ్చున్నాం. మరి సహోదరి నా తండ్రి సత్యగీతం మొదటగా వచ్చిన నా తండ్రి బిడ్డను మీరు జీవించమని ప్రార్థిస్తున్నాం. మరి మా సహోదరుడు మోక స్వామి నైనా మరి అనారోగ్య పరిస్థితి వల్ల తండ్రి అమీర్ హాస్పిటల్ ఉన్నారు ప్రభావ. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బి భాను గారినైనా మరి సంవత్సరం నా పునఃకృతం కాలు నొప్పితో బాధపడుతున్నారు నా తండ్రి. మరి ఆ కాలు నొప్పిగా ఉంటున్న సమయంలో మీ సహాయం కోసం వేడుకుని వచ్చిన ప్రభావ ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తాం. మరి ఈ సమయంలో నా ప్రభావ లతా విషయంలో ప్రార్థిస్తాం ప్రభావ. చిన్న వ్యాపారం వారు చేస్తుండగా నా తండ్రి మీ సహాయం ప్రభావాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తాం. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తాం ప్రభునైనా. మరొక సహోదరి నా తండ్రి డబ్బులు తీసుకుని కుటుంబం నా తండ్రి వారు తిరిగి ఇవ్వడానికి మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. రక్షణ మారు మనసు విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. డి సురేష్ కుమార్ నా తండ్రి మరి ప్రభునైనా అప్పుడు విచారమైన తలంపుతో ఉన్నాడు ప్రభు. తన విడుదల పొందడానికి సహాయం తెచ్చండి. మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. ఎల్లయ్య కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. మరి శ్రీహరి కుటుంబం, సుబ్బరాయుడు కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. శ్రీకే దానియేలు కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. సుధీకరకు ప్రార్థిస్తాం. సహాయం అనుగ్రహించండి. మరి సంతానములు సుఖ కాన్పుగా ప్రార్థిస్తాం ప్రభాకి వారి సంతానం కొరకు ప్రార్థిస్తాం. తేజస్ యాభై విషయంలో ప్రార్థిస్తాం. మీ సహాయం తెచ్చండి. అక్కమ్మ వీజాలు తనాజులు ప్రార్థిస్తాం ప్రభా. లతా ప్రభున ఆమెకు 4 నెలలు అక్కమ్మ లేదంటే అప్పటికి అక్కమ్మను అనుగ్రహించండి. పి సునీత వీజ విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. సుధారాణి వీజ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ సహాయం దయచండి. విమల వీజ కొరకు ప్రార్థిస్తున్నాం. అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. రాని అక్కమ్మ నాతో కొరకు ప్రార్థిస్తున్నాం. మరి రానికి అమ్మకు నా తండ్రి పని లేదు ప్రభా. అప్పటి విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పటి ఉద్యోగం జరగడానికి సహాయం దయచండి. పండు నా తండ్రి
అప్పుడు నుండి విడుదల విషయంలో ప్రార్థిస్తాం. శ్రావాన్ని మంచి ఆరోగ్య విషయంలో ప్రార్థిస్తాం. రాజు అప్పుడు నుండి విడుదల విషయంలో ప్రార్థిస్తాం. మేరీ నా ప్రభునైనా మరి నేను బిడ్డకి మంచి ఆరోగ్యం దొరకడానికి మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో చదువుల విద్య విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొక 10వ తరగతి పరీక్ష రాసిన తండ్రి అప్పుడు మంచి రిజల్ట్స్ రావడానికి సహాయం దయచేయండి. పీజీ నా ప్రభా జగన్ నా ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్ రాసుకుంటున్న ప్రభా మీ సహాయం దయచేయండి. మరి నాయన కోవిడ్ విజిటింగ్ వీజా వచ్చినారు ప్రభా బిడ్డలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. కే సురేంద్ర డిగ్రీ పరీక్ష రాస్తున్నాడు ప్రభా మీ సహాయం దయచేయండి. కే శ్రావంతి రా ప్రభా నేను రేపు మరి రాస్తున్న పరీక్ష విషయంలో ప్రార్థిస్తాం సహాయం దయచేయండి. మరి జస్వి పరీక్ష విషయంలో ప్రార్థిస్తాం ప్రభా మీ సహాయం బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రయాణం కొరకు ప్రార్థిస్తాం తండ్రి. గడ్డ రవి నాతో నేను మరి 10వ తరగతిన ప్రయాణం వెళ్తున్న సమయంలో బిడ్డకు సహాయం దయచేయండి. వివాహ విషయంలో ప్రార్థిస్తాం. సోనరు నా ప్రభునైనా మరి సోని వివాహం గురించి ప్రార్థిస్తుండగా మీరు సహాయం దయచేయండి. సుధారాణి విషయంలో ప్రార్థిస్తాం గొప్ప కార్యం జరిగించండి. గృహ నిర్మాణ విషయంలో ప్రార్థిస్తాం ప్రభా. సురేష్ కుమార్ గృహ నిర్మాణం కొరకు తండ్రి ప్రార్థిస్తుండగా అద్భుత కార్యం చేయమని ప్రార్థిస్తాం ప్రభా. ఇది మన మందిరానికి తండ్రి జ్యూసులు తీసుకొచ్చిన బిడ్డలందరి విషయంలో ప్రార్థిస్తాం ప్రభా. ఎన్న రెడ్డమ్మ 3 కాటన్ తీసుకుని ఉన్నారు ప్రభునైనా. పాలపర్తి అశోక్ 2 కాటన్ తీసుకుని వచ్చున్నారు మీ సహాయం దయచండి. ఇతర విషయంలో ప్రార్థిస్తాం ప్రభా. శ్రీహరి కుటుంబ అనాథులు అప్పులతో ఉన్నారు ప్రభా మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తే రిప్పగమ్మ ఆరోగ్య విషయంలో ప్రార్థిస్తుండగా మీ సహాయం దయచండి. కే రామాంజన ప్రభునైనా గుండె ఆపరేషన్ చేస్తున్న తండ్రి అప్పటికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తాం. ఆనందకుమారి వీజా విషయంలో ప్రార్థిస్తుండగా మరి నా ప్రతి యాక్షన్ అయినది తండ్రి మంచి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభునైనా. అప్పటికి లైసెన్స్ రావడానికి మీ సహాయం దయచేయండి. ఈ సమయంలో నా ప్రభునైనా 11వ తారీఖున జరిగిన ఎన్నికల్లో ప్రభునైనా మరి బిడ్డల విషయంలో ప్రార్థిస్తుండగా నా తండ్రి ఎవరైతే నాకు నిలబడుతున్నారో వారికి మీ సహాయం దయచేసి అద్భుత కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు తెచ్చిన కానుకలను ప్రభానికి వందలనైనా కానుకలు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. మరొకసారి నా తండ్రి మేము విడిచిన కుటుంబాలు మీరు దీవించండి. మీ కాపుదల సంరక్షణ దయచండి. నీ మందిరి మేము కనపడే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు మా తండ్రి. మా గృహానికి వెళ్తున్నప్పుడు ఆదరాత్మత పంపించిన ప్రభువా నీ రాకడ ఆలస్యమతే మరొకటిగా కలిసి నేను స్తుతించి కనపరిచి మహింపరిచిన భాగ్యం మీరు మాకు అనుగ్రహించగలని ఇచ్చిన సమయాన్ని స్తుతిస్తూ కనపరుస్తూ మహింపరుస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడగా నీ రాజ్యం వచ్చునుగా నీ చిత్తం పరలో భూలోకంలో నెరవేరబడిగాక. మా నిర్హారమైన మాకు దాయిత్యము మా ఇళ్ళ ప్రాణం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించము. సోదరు రేఖ క్రియను తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవైనవ తండ్రి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. సమాధానంతో వెళ్ళిరండి. గాడ్ బ్లెస్ యు ఆల్.